రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల కాలపరిమితి ముగిసిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ శ్రీ తుషారాణి సన్మానం అలాగే వీడ్కోలు కార్యక్రమం మహిళా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పదవిలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని పలువురు తెలియజేశారు. 10 సంవత్సరాలుగా త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్నా వెంటనే సమస్యలు పరిష్కరించారని 17వ వార్డు ప్రజలు ఆమె సేవలను కొనియాడారు. ప్రతి వార్డులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ ఈ వార్డుకి వచ్చేసరికి ఇలాంటి ప్రత్యేకత ఉంది. నా వార్డులో వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే పండుగలు ఉన్నాయో, ఒకటి బతుకమ్మ, ఒకటి బోనాలు, అవి రెండు నా వార్డులో జరగడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఒకటి గుండబావి అని ఉంటది, అక్కడ చూడాల్సింది అంటే ఎంత బాగా చేస్తారంటే లేడీస్ మా దగ్గర బతుకమ్మలు అసలు చెప్పొద్దు, అంత ఉత్సాహంగా సంబరాలలో పాల్గొంటారు. మంచిగా తయారై వచ్చి అందరు లేడీస్ కలిసి మెలిసి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. బోనాల విషయానికి వచ్చేసి కూడా చాలా బాగా చేస్తారు నా వార్డులో. బోనాలు 17వ వార్డులో బతుకమ్మ బోనాల పండుగ రెండు వచ్చేసి నా వార్డుల ప్రత్యేకత. ఏవైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 పండుగలు ఉన్నాయో ఆ 2 పండుగలు కూడా నా వార్డులో జరగడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. V5 న్యూస్ చాలా చైతన్యవంతులయ్యారు. ఎందుకంటే ఈ ప్రోగ్రాము నేను ఒక మహిళా కౌన్సిలర్ ఉండడంతో మహిళలందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంటే మహిళలు దేంట్లో కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే ఈ రోజు మహిళలు ఇంత చైతన్యం వచ్చి మేము మా మేడంకి ఒక ప్రోగ్రామ్ అనేది మేము చేసుకుంటాం అనేది వీళ్ళంతా కలిసి ఈ విధంగా చేసుకోవడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇంకా ముందు మహిళలు ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల మీ పదవీ కాలంలో ఇక్కడ మీ వార్డు కౌన్సిల్ ప్రజలు, మహిళలు, ఇంకా మొత్తం అన్ని వర్గాల ప్రజలు ఎలా ఉన్నారు, ఇంకా పై అధికారులు, ప్రభుత్వ అధికారులు ఎట్లా ఉన్నారు మీతో? అంటే ఏదైనా సందర్భంలో మీకు పని లేకపోవడం, ఏదైనా లేకపోవడం, అట్లాంటి సిచ్యువేషన్స్? అటువంటిది ఏమీ జరగలేదు ఇప్పటి వరకు. నేను ఏ చిన్న ప్రాబ్లం తీసుకోపోయినా అది నా అదృష్టం అనుకుంటా. మా కమిషనర్ కానివ్వండి, మా ఎమ్మెల్యే కానివ్వండి, మా ఇన్ఛార్జ్ మంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయడం, మా ఏఈడి, వర్క్ ఇన్స్పెక్టర్, ప్రతి ఒక్కరు సపోర్ట్ తోటి నేను మా వార్డులో పనులు చేసిన. ఎప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకొని పోయినా కాదు అనలేరు. ప్రతి తీర్మానంలో కూడా నాకు రాజకీయ నాయకుల సపోర్టు, మిగతా మన మున్సిపల్ సిబ్బంది సపోర్టు, అందరి సపోర్ట్ తోటి నేను ప్రతి ఒక్క పని, నేను పెట్టిన పని ఇప్పటి వరకు ఏది క్యాన్సిల్ కాలేదు. ఫస్ట్ 17వ వార్డు నుంచి ఎవరైనా కానీ చర్చించి దాన్ని తీర్మానం చేసి మాకు వర్క్ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో మీరు ఎవరికన్నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలనుకుంటే, థ్యాంక్స్ చెప్పాలనుకుంటే అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ సందర్భంగా మీరు నాకు ప్రతి ఒక్క మహిళ సమానమే. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నా మీద ప్రేమ అభిమానాలు చూపించారు. ఎందుకంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేరు. నా వార్డులో ప్రతి ఒక్కరు నా కోసం ఉషమ్మ, ఉషక్క ఆ పేరుతోటే ఒక ఊరు ఆడపిల్ల బిడ్డ కాబట్టి నన్ను అదే ప్రేమగా చూసిరు. ఇప్పుడు అందరు అదే అంటున్నారు, నెక్స్ట్ కూడా నువ్వు ఏ దాంట్లో నిలబడాలి, నువ్వు ఖచ్చితంగా మాకు నీ అవసరం ఉంటుంది మాకు. ఎందుకంటే నువ్వు ప్రజల మనిషిని, ఎప్పుడు ఏ ఫోన్ చేసినా కానీ కూడా నువ్వు వెంటనే రెస్పాన్స్ అవుతావు, దానికి మా గురించి పోరాడతావు. నువ్వు ఖచ్చితంగా నువ్వు ముందు కూడా అంటే నేను పదవి ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలని ఒకటి నిర్ణయించుకున్నా. నా ఊపిరిన్నంత వరకు నేను జనాలతోనే ఉన్నా, వాళ్ళ సమస్యలు తీరుస్తూనే ఉన్నా. ఖచ్చితంగా 100% నా ప్రజలకు నేను న్యాయం చేయాలంటే టోటల్ 17th వార్డు కాకుండా ఏ ప్రజలు వచ్చినా, ఎవరు ఏ సమస్య తీసుకొని నా దగ్గరకు వచ్చినా వాళ్ళ ప్రాబ్లం ఖచ్చితంగా నేను సాల్వ్ చేస్తాను. ఇది ఇక్కడ మన రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీలోని 17వ వార్డ్ కౌన్సిలర్ తుషారాణి గారు. ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో నేను నిర్వహించిన ఈ పదవీ కాలంలో ప్రజలు, మహిళలు నాకు ఇచ్చిన ఈ పదవిని నేను ఎంతో గౌరవంగా, ఎంతో హుందాగా ప్రజలకు న్యాయం చేశాను. అలాగే నెక్స్ట్ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు నాకు ఆదరించి గెలిపిస్తే ఇంకా ఎట్లాంటి పదవిలో ఉన్నా నా ప్రజల కోసం, నా మహిళల కోసం నేను అభివృద్ధి పథకాలు వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్తాను. నా ప్రజల కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను ఎందాకైనా ముందుకెళ్తానని మనతో అంటున్నారు. కెమెరామెన్ నరేష్తో సాయిరాజ్, నార్సింగ్.
నార్సింగి గ్రామం 17 వార్డు మా అక్క ఉషారాణి మాకు ఏదన్నా చిన్న ఎంప్లాయీ అట్లా ఇది ప్రాబ్లం అంటే ఏదైనా ఇమీడియట్గా ఏదైనా మాకు రేషన్ కార్డు కానీ ఏదైనా చేయించండి. ఇప్పుడు మాకు అన్నీ ఇప్పుడు చేయించాలి. మా సీసీ రోడ్లు కానీ సీసీ కెమెరాస్ కానీ అన్నీ పెట్టాము. డైనింగ్ పైపు కానీ మాకైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎక్కువ చేయలేదు. వాటిలో 17th వార్డులో మాత్రం మాకు అక్క ఏది ఉన్నా కానీ మాకు సొంత అక్కలాగా నేనైతే ఫీల్ అవుతున్నాను. నార్సింగ్లోని 17వ వార్డులో ఉంటాను. ఉషా మేడం గారు మా వార్డు కౌన్సిలర్ గెలిచినప్పటి నుంచి మా వార్డుని మొత్తం అభివృద్ధి చేసిందని ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా మేడం గారిపై మాకు సమస్యలు అంటే ఖచ్చితంగా తీర్చేది. అది కాకుండా మా వార్డులో వాటర్ ప్రాబ్లం అంటే ఎంత వాటర్ ప్రాబ్లం అంటే అసలుకి వారానికి ఒకసారి వచ్చింది, 10 రోజులకు ఒకసారి వచ్చింది, ఒక్కోసారి 12 రోజులకు ఒకసారి వాటర్ వచ్చింది. అసలుకి మాకు ఈరోజు మాకు పుష్కలంగా వాటర్ రావాలంటే మా దేవత అనుకోవాలి, మా వాటికి దేవత లాగానే ఉందనుకోవాలి. అసలు ఆమెనే దేవత. ఆమె లేకపోతే అసలు మా 10వ వార్డు అభివృద్ధి కాకపోతుంటే ఇది ప్రతి వీధి స్తంభాలకు కూడా ప్రతి ఒక్క లైట్ దాంట్లో స్ట్రీట్ లైట్ వేయించేది. తర్వాత డ్రైనేజ్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అక్క మాకు ఈరోజు నీళ్ళు రాలేవు అంటే ఇమ్మీడియట్గా ½ అవర్లో ట్యాంకర్ పంపించేది. ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క సొల్యూషన్ చేసేది. కానీ మా వార్డు ఇంకా డెవలప్మెంట్ చేసేది. ఈవెన్ ఎమ్మెల్యే ఆయన కొద్దిగా మాకు తారీఖు చేస్తుండే మా వార్డులోకి వచ్చినప్పటి నుంచి. ఉషా మేడం ఉండే బట్టి వార్డు మొత్తం అభివృద్ధి అయింది. ఆమె లేకపోతే వార్డు అభివృద్ధి కాకపోతుండే. మా బోనాలు కానీ బతుకమ్మ జాగ్రత్త పడితే మాకు ఎమ్మెల్యే కొద్ది మేము ఎప్పుడు రావాలి, మా ఉషా మేడంతో ఎప్పుడు కావాలి, ఆ బతుకమ్మ బాగా జరుగుతుందని చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఆమె ఉండే బట్టి ఇప్పుడు మా వార్డు అంతా డెవలప్ అంటే ప్రతి ఎక్కడ వెళ్ళినా కూడా 17th వార్డు అంతే ఉషా మేడం అని పేరు అయితే మంచిగా ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. TV5 వాళ్ళకి థ్యాంక్ యూ. పోషక గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ మేము ఉండే చూడు అలాగే నల్లల ప్రాబ్లం ఉంది, అలాగే ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది. అవన్నీ పోషకు వచ్చిన తర్వాత మాకు అన్నీ క్లియర్ అయ్యాయి. ఏ ప్రాబ్లం తర్వాత ఏంటంటే పనిచేసేది. అలాగే మేము అక్కడ అంటే తొందరగా అంటే రెస్పాన్స్ అయ్యేది. రాజకీయ భయపడే వాళ్ళం కానీ అక్కడ చేయడానికి కూడా ముందుకు వచ్చాను. ఇలా నాకు తొందరగా 5 years తొందరగా కంప్లీట్ అయ్యేది బాగానే ఉంది. తర్వాత కూడా మాకు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. 2005 నుండి ఏ పార్టీలకు అతీతంగా నిలబడి చిన్న వృత్తి సమస్యలు గ్రామంలో అన్ని ఎవరు పార్టీలకు అతీతంగా ఏ కష్టం వచ్చినా ఏ ఊరికి వెళ్ళినా ఏ పంచాయతీ అయినా కానీ వాళ్ళకి ఎన్నో కుటుంబాలకు ఏ ఊళ్ళలో ఒక్కొక్కటి అలాంటి వాళ్ళకు కూడా సేవ చాలా చేస్తుంది. చాలా మంది వదిలేసిన వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు కూడా శాఖలు
రేషన్ కార్డులు కానివ్వండి, బిల్లు కానివ్వండి, ఏదైనా కానీ అవి నిలబడి అన్నీ చెప్పేవాళ్ళు. నార్సింగ్ గ్రామము. మా వార్డు మెంబర్ వచ్చేసి 17వ వార్డు వర్షక్క. మా వార్డులో కరెంట్ ప్రాబ్లం చాలా ఉండేది. 15 సంవత్సరాల నుంచి కంప్లైంట్ మేము చేసి మా బస్సు మాత్రం ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం. కానీ ఉషాకి వచ్చిన తర్వాత ఫస్ట్ మా కంప్లైంట్ అక్కడనే ప్రాబ్లం క్లియర్ చేసింది. వాటర్ కూడా మేము ఎప్పుడు కంప్లైంట్ చేసినా కూడా అక్క మాకు వాటర్ అయితే ఎప్పుడు మాకు స్పందిస్తుంది. ఆ ఒక్క విషయంలో అక్కకు ధన్యవాదాలు తెలిసేది. ఈ గ్రామం 17వ వార్డు. మా 17వ వార్డుకి ఉషక్క కౌన్సిలర్గా వర్క్ చేసింది. మాకు ఇంతకు ముందు ఉషక్క రాకముందు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. మాకు వాటర్ ట్యాంకర్స్ కూడా వచ్చినా కానీ మోసుకొని పరిస్థితులు ఉండే మేము. మాకు వాటర్కి చాలా ఇబ్బంది ఉందక్క, మాకు వాటర్ ప్రాబ్లం క్లియర్ చేయండి అని అంటే మాకు ఎంబడే క్లియర్ చేసింది. అండ్ ఇంకొకటి వీధి లైట్లు కూడా మాకు చాలా డ్రైగా ఉండేవి. అవి కూడా చాలా మంచిగా బ్రైట్ లైట్స్ వేయించింది. రోడ్ కూడా క్లియర్ చేయించింది. ఎప్పుడైనా వాటర్ రాకపోతే మేము కాల్ చేసిన 10 minutesలోనే మాకు వాటర్ ట్యాంక్ కూడా పంపిస్తుంది. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉండే మా ఏరియాలో. వాటర్ లైన్స్లలో డ్రైనేజ్ వాటర్స్ ఉండే ట్యాంక్స్లలో, అది కూడా క్లియర్ చేయించింది అక్క. మేము ఏది అడిగినా కానీ ఎప్పుడు ఆమె కాదు అని అనదు. అక్క చాలా బాగా రెస్పాండ్ అవుతుంది, మాకు చాలా హెల్ప్ చేసింది. 17th వార్డుకి అక్కని ఇచ్చుకోవడం మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఆమె కూడా వస్తుంది.